గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలోకి శని వచ్చాడు. ఏలినాడు శని అయిపోయింది. గురు శుక్రుడు రవి బుధులు బాగున్నారు. సప్తమంలో కుజకేతువులు మాత్రం సెప్టెంబరు 8వ తారీఖు వరకు చాలా నష్టపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గురువు వల్ల విద్య, శుక్రుడి వల్ల ఇల్లు కట్టుకుంటానికి, రవి బుధుల వల్ల మంచి వ్యాపారం చేసుకుంటానికి, ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల ధనం కాపాడటానికి, ధనం నిలబట్టడానికి మంచి అవకాశం ఉంది. దీన్ని చెడగొట్టడానికి కుజకేతువులు సిద్ధంగా ఉన్నారు. కుజకేతువులు సిద్ధంగా ఉన్నారు అంటే ఏం చెప్పాలి? తాగే నీళ్లలో ఒక్క బొట్టు బొట్టు పడితే ఒక పెద్ద రమ్ము నీళ్లు తాగడానికి పనికిరాకుండా పోతాయి. అంత దురాగతమైనటువంటి సమయం కనబడుతుంది. ఈ కుజకేతువుల దోషం చాలా పెద్ద దోషం. ఈ కుజకేతువుల వల్ల మైండ్ సక్రమంగా పనిచేయదు. ఏ దయ్యమో పట్టినట్టుగా చేస్తాడు. తను చెప్పేదోటి పైకి చేసేదోటి. కూరగాయల మార్కెట్కి పోయి కూరగాయలు తెస్తానంటాడు. మా మంగళ షాపు పోయి గురిగించుకొని వస్తాడు. మంగళ షాపు పోతే మామూలుగా క్రాఫ్ చేయించుకునేవాడు బోడిగుండు చేయించుకుని రావటం ఏంటి? ఏంటంటే నూరెళ్ళ పెడతాడు. అంటే నీ మైండ్ నీకు సక్రమంగా పనిచేయకుండా కుజకేతువులను ఇబ్బంది పెడుతున్నారు అనేది పూర్తిగా గ్రహించాలి. ఎందుకంటే చేతిలో డబ్బులుంటే ఏం చేస్తావో తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఆ రాయి తీసుకొని ఎవరన్నా కొడతాడా? ఆ రాయితో తన తలకాయ పగలగొట్టుకుంటాడా? లేకపోతే రాయి నమిలి మింగుతాడా? ఏం చేస్తాడని చెబుతావు? పిచ్చోడు ఎట్లాగో ఈ కుజకేతువులు కలిసిన వాడు అంత ఇబ్బంది పెడతాడు. అందులో సప్తమంలో ఉన్న కుజకేతువులు భార్యాభర్తలకు పూర్తి విరోధం వచ్చేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మీ వ్యాపారాలు సరిగా చేసుకోవాలి. బుధాదిత్య యోగం రవి బుధులు కలిసి ఉండటం చాలా మంచిది. మరి గురువు పంచమంలో శుక్రుడు ఉన్నాడు. ఇద్దరు కూడా మంచి స్థానంలో ఉన్నారు. రవి బుధులు మంచి స్థానంలో ఉన్నారు. శని ద్వితీయంలో మంచి స్థానంలో ఉన్నాడు. 5 గ్రహాలు బాగున్నాయి. 5 రాహువు కేతువు కుజుడు పూర్తిగా విరుద్ధమైనటువంటి స్థాయిలో ఉన్నారు. దీని నుంచి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ సప్తమ కుజకేతువులు ఏం చేస్తారు అంటే చాలా ద్రోహం చేస్తారు. ఎందుకంటే చింతామణి నాటకంలో పద్యం చెబుతుంది. చింతామణి బంగారం లాంటి అందగత్తె అయినటువంటి పెళ్ళాన్ని వదిలిపెట్టి ఇవాళ నా దగ్గరికి వచ్చావు. ఇట్లా నువ్వు ఎంతమంది దగ్గర తిరిగి నా దగ్గరికి వచ్చావో, నా అంత అందగత్తె లేదని నువ్వు నన్ను అంటున్నావే. ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పావు? నీ అందగత్తె, నీ భార్య, నీ సద్గుణవంతురాలు, దాన్ని వదిలిపెట్టా వచ్చావంటే నీ అంత నీచుడు ఇంకోడు ఉన్నాడా అని అడుగుతుంది. ఎంత చెప్పినా ఆ దుర్గుణం పోదు. ఆ దుర్గుణం అనేది పోనే పోదు. ఆ దుర్గుణం వల్ల మొత్తం అంతా భార్య పోయి, ఐశ్వర్యం పోయి, సర్వస్వం కోల్పోయి, పండితుడైనటువంటి వాడు కూడా చివరికి ఇంత విద్య చదువుకొని ఏమైపోయినా అని దుఃఖపడతాడు. కాబట్టి ఈ టైమును మీరు సద్వినియోగం చేసుకోవాలంటే, కుజకేతువుల నుంచి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీరు ఎట్టా ఉంది చూసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోవటం చాలా మంచి టైము, మంచిది. ఇది చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎట్లా ఉంటుందంటే తింటూ ఉంటే నోటికి రుచి తెలియలే. ఎందుకంటే రోగం వచ్చింది, ఒంట్లో బాగాలేదు, ఏది తిన్నా మట్టిలాగా ఉంది, ఏంది ఉప్పు లేదంటాడు. ఉప్పు బాగానే వేసింది,
తీసుకురా మళ్ళీ ఉప్పు పోసుకుంటాడు. ఆ ఉప్పు పోసుకున్న తర్వాత పూర్తిగా తినటానికే పనికి రాకుండా పోతుంది. నీ నూరు బాగుండకపోగా నీ భార్య చేసిన వంట బాగున్నా కూడా ఉప్పు తక్కువైందని ఉప్పు పోసుకొని అది ఇంకా బాగుండకపోయేటప్పటికీ నీ వంట చేత కాలేదని ఆ కంచం నేలకేసి కొట్టి పెళ్ళాన్ని కొట్టి ఇంకో అమ్మ దగ్గరికి పోతాడు. ఆమె వీడిని గురిగిస్తుంది. ఈ సప్తమంలో ఉన్న కుజకేతువుల వల్ల అట్లాంటి దుశ్చర్యలు జరుగుతాయి. మైండ్ లేని పనులు జరుగుతాయి. చాలా కష్టాలు పెరుగుతాయి. దీని నుంచి తప్పించుకోవాలి అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి ఉదయం పూట సూర్యుడికి, మధ్యాహ్నం పూట సూర్యుడికి, సాయంత్రం పూట సూర్యుడికి నమస్కారం చేయాలి. ఉదయం బ్రహ్మస్వరూపం. ఉదయించేటప్పుడు సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణువు, సాయంకాలం పూట విష్ణుమూర్తి, త్రికాలం హదివాకరం, 3 వేళలా 3 రకాలుగా సూర్య భగవానుడు ఉన్నాడు అని ధర్మశాస్త్రాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. నీ దగ్గరలో ఉన్న సూర్యుడు నమస్కారం చేయండి. ఆ సూర్య కిరణాలు నీ మీద పడితే నీలో ఉన్న చెడంతా కూడా నశించిపోతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముందు దైవాన్ని నమ్మాలి. దైవం కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పూజించాలి. నీ ఇంటికి వచ్చి నీ భార్య నీ అత్తగారింట్లో 25 సంవత్సరాలు ఉండేది. చివరి జీవితం మొత్తం నీ భార్య నీ ఇంట్లో నీ దగ్గర గడుపుతుంది. అటువంటి భార్యని హింస పెట్టకుండా భార్యకి మేలు జరిగేట్టుగా మంచిగా ప్రేమగా చూస్తూ, ఏళ్ళ ఒకడు వస్తాడు, పెట్టు అన్నం పెట్టి తొందరగా అంటాడు. నువ్వు అన్నం తిన్నావా లేదా అని మాత్రం భార్యని అడగడు. ఆరోగ్యం బాగుందా, అన్నం తిన్నావా, నువ్వు పని చేయగలుగుతున్నావా అని ఒక్క మాట నువ్వు అడిగితే ఆ భార్య సంతోషపడుతుంది. మరి భార్యతో ఎట్లా ప్రవర్తించాలి, తల్లిదండ్రులతో ఎట్లా ప్రవర్తించాలి, బయట జనంతో ఎట్లా ప్రవర్తించాలి, ఈ ప్రవర్తన చాలా అవసరం. ఈ ప్రవర్తనే నిన్ను బాగు చేస్తుంది. ఎప్పుడు కూడా స్త్రీని గౌరవించాలి. మరి ఇప్పుడు 2024 నుంచి 2028 వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగరీత్యా 9 గ్రహాలు కూడా రాజు, మంత్రి, సేనాధిపతి అట్లా ఉంటారు. అందులో ఈ సంవత్సరం 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా. దుర్మార్గుల వల్ల వచ్చి జరిగేది ఏంటో తెలుసు కదా. మంచి వాళ్ళ వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం, దేశం, విదేశాలు, ప్రపంచం, అందులో మనకు పాకిస్తాన్ నష్టం. ఎవరికన్నా లాభం వచ్చిందా? యుద్ధమా? పబ్లిక్ యుద్ధం కాదు, అంతర్యుద్ధం. ఇంట్లో భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు, చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళల్లో కలహాలు. ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. లోపల వెలుపల ఉన్నటువంటి, పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి.